హలో వివాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరమి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పారిపోయాడు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచే అయితే ఆయన పోలీసులకు దొరికాడు, ఆయన అరెస్ట్ చేశారు అని చెప్పేసి బాగా వైరల్ అవుతూ వచ్చింది కదా. కాకపోతే పొద్దు నుంచి తాజాగా తెలుస్తున్న న్యూస్ ఏంటంటే అసలు ఆయన ఎవరు అరెస్ట్ చేయలేదు, అసలు ఆయన పోలీసులకు దొరకలేదు అని. మరి ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు అంటే అమెరికా పారిపోయాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మళ్ళీ దానికి కూడా క్లారిటీ లేదు. మరి అసలు నిజంగా పారిపోయాడా లేకపోతే ఏం జరిగింది, పోలీసులకు ఆయన దొరికాడని మళ్ళీ దొరకలేదని ఎందుకు అంటున్నారు ఏంటనేది ఒకసారి గమనిద్దాం. అంటే దీంట్లో కూడా కొన్ని గిమ్మిక్స్ ఉండొచ్చు. ఎందుకంటే దొరికాక కూడా ముందు చెప్పకుండా తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చేసి థర్డ్ డిగ్రీ లెవెల్లో తర్వాత ఎప్పుడో మళ్ళీ బయట పెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవన్నీ కొన్ని ట్రిక్స్ అనుకోండి. సరే, ప్రస్తుతానికైతే ఏం జరిగింది అనేది గమనిస్తే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నుంచి గెలిచిన వ్యక్తి వల్లభనేని వంశీ గారు. ఆయన ఆల్రెడీ మొదట్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తి. ఆ తర్వాత మళ్ళీ వైసీపీ నుంచి కూడా ఇట్లా పార్టీ మారి ఆయన గెలవటం ఇదంతా జరిగింది. అయితే ఎప్పుడైతే ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడో అప్పటి నుంచి కూడా టీడీపీ మీద మరీ శృతి మించిన విమర్శలు చేస్తూ వచ్చాడు. సో దానికే పాపం పండి ఈ విధంగా అయింది అని చెప్పేసి టీడీపీ శ్రేణులు అంటూ ఉన్నాయి. కాకపోతే నిజానికి ఆయన మీద పెట్టిన కేసు ఏంటనేది కూడా అందరికీ తెలిసిందే. గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయం ఏదైతే ఉందో దాని మీద కొందరు అనుచరులు, ఆయన అనుచరులే దాడి చేశారు. దాంట్లో ఈయన భాగస్థుడిగా, అంటే ఈయన కార్యాచరణ వల్ల, ఈయన ప్లానింగ్ వల్లే అది జరిగింది అనేది అక్కడ ఉన్న ఆరోపణ అనమాట. సో దానివల్ల ఈయనని ఆ దాడి చేసిన వాళ్ళలో A71 ఆయన చేర్చడం జరిగింది, సో నిందితుడుగా. దాంతో ఇక దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఎవరైతే వీళ్ళని ఇబ్బంది పెడుతూ వచ్చారో వాళ్ళ మీద ఒక్కొక్కరిని మూసేస్తూ ఉన్నారు కదా, అదే పద్ధతిలో ఇప్పుడు ఈయన మీద కూడా యాక్షన్ తీసుకోబోతున్నారు. గతంలో అయితే కొడాలి నాని మీద కేసులు, తర్వాత ఆయన మీద యాక్షన్ తీసుకోవాలనుకోవడము, తర్వాత ఆయన మళ్ళీ అబ్స్కాండ్ అయిపోవడము, ఆ తర్వాత మళ్ళీ దొరికాడని చెప్పేసి ఇదే డ్రామా ఒక 20 రోజుల క్రితం జరిగింది. మళ్ళీ సేమ్ అటువంటి డ్రామానే ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి ఏంటనేది చూడాలి. ఇక్కడ గమనిస్తే ఆయన అనుచరులు ఇద్దరినైతే మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. అందులో కీలకమైన 2 వ్యక్తులు అయితే యూసుఫ్, రమేష్. ఈ 2 వ్యక్తులు కీలకంగా పార్టీ కార్యాలయాన్ని కూల్చడంలో కావచ్చు, దాడి చేయడంలో కావచ్చు, దీంట్లో కీలకంగా వ్యవహరించారు అని చెప్పేసి పోలీసులు ఇది చేసి ఆయన వాళ్ళని అరెస్ట్ చేశారు. అలాగే 18 మందిని గాలించి పట్టుకొని అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. వీరిలో ఇంకా దొరకాల్సిన మెయిన్ క్యాండిడేట్ ఎవరయ్యా అంటే వల్లభనేని వంశీ గారు. అయితే నిజానికి ఇది ఈ కార్యాలయానికి సంబంధించిన విషయమేనా లేకపోతే మరి ఏంటన్న ప్రశ్న కూడా ఉంది. సో ఏంటనేది అందరికీ తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో అయితే ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నాయకుడిని, చంద్రబాబు గారిని, అలాగే ఆయన కొడుకు లోకేష్ పుట్టుక గురించి ఈ విధంగా అసహ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు ఈయన. పైగా చంద్రబాబు గారి సతీమణి మీద కూడా అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడము, తరువాత పార్టీ శ్రేణుల నుంచి కావచ్చు, రాజకీయ విశ్లేషకుల నుంచి కావచ్చు, సామాన్య ప్రజానీకం నుంచి కావచ్చు, మీడియా నుంచి కూడా ఆయన మీద కాస్త నెగిటివిటీ అనేది రావడం జరిగింది. సో ఆయన వ్యాఖ్యలను అందరూ ఖండించారు. ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదు, అసెంబ్లీ అనుకున్నారా, ఏమనుకున్నారు, ఇలా నీతి లేని రాజకీయమా ఇది అని చెప్పేసి రకరకాలుగా ఆయన్ని దూషించడం జరిగింది. సో దాంతో ఆ విమర్శల జడి తట్టుకోలేక ఇక ఆయన క్షమాపణ కూడా చెప్పారు. అన్న తరువాత, రాజకీయ కక్షపూరితంగా వ్యవహరించిన తరువాత ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ఒక మచ్చగా అయితే ఉండిపోతుంది. పైగా ఈ కార్యాలయం దాడి ఏదైతే ఉందో ఈ 2, అలాగే ఆయన మొదటి నుంచి కూడా టీడీపీతో ఎలా వ్యవహరిస్తూ వచ్చాడో ఇవన్నీ బేరుజు వేసుకుని ఇక ఈయనకు యాక్షన్ తప్పదు అని చెప్పేసి టీడీపీ డిసైడ్ అయింది. అయితే వీళ్ళు కూడా ఏం తక్కువ తినలేదు. టీడీపీ తమ రెడ్ బుక్ రాజకీయాన్ని నడిపిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా శిక్షించక తప్పదు. కాకపోతే కేవలం నాయకులు ఎవరైతే తమను దూషించారో వాళ్ళని టార్గెట్ చేయడమేనా లేకపోతే మరేమన్నా ఉందా అనే ప్రశ్న బయలుదేరుతుంది. వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద దాడులు చేసుకోవడం, చివరికి ఇదంతా కూడా ఒక వార్ లాగా తయారైంది తప్పితే నిజంగా ప్రజలకు సంబంధించిన ఒక నిజాయితీ కలిగిన రాజనీతితో కూడిన రాజకీయం జరుగుతున్నట్టుగా ఎవరికి అనిపించట్లేదు. ఇది ఒక పనికిమాలిన కక్షపూరిత రాజకీయం జరుగుతున్నట్టుగానే చూస్తే తెలిసిపోతూ ఉంది. అయితే ఈయన అరెస్ట్ చేయొద్దా అంటే చేయొద్దని కాదు, తప్పు చేస్తే ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆ జరిగిన సంఘటనలు కూడా. సో చేయొచ్చు. అయితే ఆయన దొరికాడా లేడా, వల్లభనేని వంశీ ఏమయ్యాడు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం 2-3 రకాలుగా ఉంది. ఆయన అరెస్ట్ చేయలేదనేది క్లారిటీ. టీడీపీ శ్రేణులు, సోషల్ మీడియా శ్రేణులే కావాలని ఆయన అరెస్ట్ చేశారు అంటూ ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు సోషల్ మీడియాలో. కానీ అది నిజం కాదు. ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, తన అరెస్ట్ గురించి ముందే తెలిసి ఆ విధంగా వెళ్ళిపోయాడు అనేది మరొక వార్త. అయితే దీంట్లో కూడా మరొక అనుమానం ఉంది. ఆయన అమెరికా నుంచి వచ్చాడు, కానీ వచ్చిన తర్వాత బెంగళూరులోనో రాజస్థాన్లోనో ఎక్కడో తలదాచుకొని ఉన్నాడు అని చెప్పేసి ఆ వాదన కూడా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే దాదాపు 4 బృందాలను పెట్టి గాలిస్తూ ఉన్నారు. సో బెంగళూరులోను అలాగే హైదరాబాద్లో కూడా చూసుకుంటే జూబ్లీ హిల్స్, మాదాపూర్, సో ఇలాంటి గచ్చిబౌలి,
అలాగే రాయదుర్గ్ ఇలాంటి ఏరియాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అని చెప్పేసి ఆయన అనుచరుల నుంచి రకరకాల వాదనలు అయితే పోలీసులకు తెలిసినట్టుగా తెలుస్తుంది. ఈ పోలీసులు కూడా అంటే రాయదుర్గంలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఈయన తలదాచుకుని ఉన్నాడు, సో మేము అక్కడ జల్లెడ పడుతున్నామని చెప్పేసి పొద్దున అన్నారు. మళ్ళీ సాయంత్రానికి వచ్చేసరికి మరి ఆయన అమెరికా వెళ్ళాడు, మరి తిరిగి వచ్చాడా లేదా అన్న డౌట్లో ఉంది, ఏది క్లారిటీ లేదని చెప్పేసి మళ్ళీ సాయంత్రానికి మరో న్యూస్ వచ్చింది. సో మరి ఆయన నిజంగా అమెరికా పోయాడా లేదా తెలీదు. కాకపోతే తెలిస్తే ఈ పాటికి ఆ మీడియాలో కనీసం ఆ సీసీటీవీ ఫుటేజ్లో అయినా సరే ఎయిర్పోర్ట్ నుంచి ఉండేవి బయటకు వచ్చేవి, కానీ అది కూడా జరగలేదు. కాబట్టి మరి ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈయన అరెస్ట్ చేసి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు? గతంలో అయ్యన్న పాత్రుడికి, అలాగే గతంలో ప్రస్తుతం మాజీ ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో టీడీపీ అధ్యక్షుడు, గతంలో అయ్యన్న పాత్రుడికి అలాగే అచ్చెన్నాయుడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారో పోలీస్ స్టేషన్లలో, అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారా అనే ఆసక్తి అయితే ప్రజల్లో నెలకొంది. ఇది ఇక మరింతగా ముదిరి రాజకీయ కక్షిగా పరిణమించే అవకాశం అయితే లేకపోలేదు. అయితే ఒకవేళ తన అరెస్టు నిజమయ్యి ఒకవేళ జైలు పాలయ్యే పరిస్థితి కానీ ఉంటే ఆయన మరో విధంగా స్ట్రాటజీ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఆల్రెడీ టీడీపీలో ఉండి వచ్చిన వ్యక్తే కాబట్టి వల్లంనేని వంశీ మళ్ళీ టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికో వాళ్ళకు అనుకూలంగా మారడానికో ఆయనకు అవకాశం అయితే క్రియేట్ చేసుకుంటాడని కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఆయన ఓడిపోయి ఉన్నాడు. సో ఏ విధమైన రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళ పార్టీలో కూడా ఆయనకు పెద్దగా లేదు. సో ఇదే ఆయన పొజిషన్. సో ఆయన పెద్ద సిద్ధాంతపరమైన రాజకీయం ఇప్పటిదాకా చేసింది లేదు. కేవలం ఊరికి పార్టీలు మారి అధికారం చేజిక్కించుకున్న పరిస్థితే ఉంది. కాబట్టి ఆయన మరో అవకాశం తీసుకొని టీడీపీ తీర్థం పుచ్చుకుంటాడా అనే డౌట్ అయితే లేకపోలేదు. అయితే దీనికి వాళ్ళ దగ్గర టీడీపీ దగ్గర సమాధానం ఉందా అంటే టీడీపీ ఆయన అసలు ఆ విధంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా కనిపించట్లేదు. వాళ్ళకున్న బలానికి కావచ్చు ఇప్పుడు ఈయనని ఈ విధంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏముంది అన్న క్వశ్చన్ అయితే మనకు బయలుదేరుతుంది. సో మరి ఏం జరుగుతుంది? కేవలం కుల ప్రాతిపదికనే దీనికి సంబంధించిన నిర్ణయం టీడీపీ తీసుకుంటుందా, లేకపోతే మరో విధంగా చూస్తుందా చూడాలి.